విజయవాడ ప్రాంతంలో కని విని ఎరగని రీతిలో వచ్చిన వరదలతో జనం అల్లాడిపోతున్నారని, ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీంతో కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కోటా సత్యం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పదవి ఇచ్చినందుకు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉందని, గత ప్రభుత్వం అమ్మఒడి వంటి అనేక పథకాలతో రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించేలా పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, జిల్లాలో పార్టీ పుంజుకునేలా చేస్తామని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించినందుకు మొట్టమొదటిసారిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారికి, శైలజానాథ్ గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సత్యం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షునిగా నేను ఈ రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను మరి అమలు చేయాలని చెప్పి, మరి అమలు చేయడానికి ఎలాంటి సంకోచాలు లేకుండా ఆ రోజు ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన హామీలు మరి గతంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మీకు అనుభవం ఉన్న దృష్ట్యా, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అనుభవం ఉంది. ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సరైన అవగాహన ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చావు. గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అమలుపరిచిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని చెప్పి ఎన్నికల ముందు విమర్శించిన మీరు, ఆ రోజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. పార్టీ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి జీరో ఉంది అని చెప్పి చెప్పడం శోచనీయం. ఈరోజు మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందులు ఉంది, రైతాంగం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థులకు కానీ, మరి అదేవిధంగా పెన్షన్లు కానీ, అదేవిధంగా అనేక హామీలను మరి అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ రోజు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మరి విద్యార్థులకు అమ్మ ఒడి అని చెప్పి ఒక్కొక్కరికి 15,000 ఇస్తే, మీరు దాదాపు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మ ఒడి, మరి తల్లి దీవెన అని చెప్పి మేము ఇస్తామని చెప్పారు. ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులందరూ మరి మా పరిస్థితి ఏమని చెప్పి మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీరు వెంటనే కనీసం గత ప్రభుత్వము ఒక్కరికి ఇచ్చినంత విధంగానైనా మీరు విద్యా దీవెన మరి ఇవ్వాలని, తల్లి దీవెన చెప్పి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు మరి వెంటనే ఇక్కడున్న రాయలసీమలో ఖరీఫ్ పంటలో కానీ ఇంతవరకు మరి ఎలాంటి మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ, మరి రైతుల నష్టపరిహారం కానీ చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, రైతులకు ఖరీఫ్ విత్తనాలు అవన్నీ వెంటనే అందజేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు పరచడానికి, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం తీవ్రతరం చేస్తూ ముందు కాంగ్రెస్ పార్టీ మరి యాక్టివ్ కావడానికి, కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి చేయడానికి కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు అందరి సహాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేస్తామని చెప్పి, జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరి ముందు వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హామీ ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా నాయకులను, కార్యకర్తలను కోరుకుంటూ